గోవిందం పుండరీకాక్షమనంతమజమవ్యయం కేశవం చ ప్రపన్నోస్మి కిం మే మృత్యుకరిష్యతి వాసుదేవం జగత్యోనిం భానువర్ణమతీంద్రియం దామోదరం ప్రపన్నోస్మి కిం మే మృత్యుకరిష్యతి శంఖచక్రధరం దేవం ఛన్నరూపిణమవ్యయం అధోక్షజం ప్రపన్నోస్మి కిం మే మృత్యుకరిష్యతి వారాహం వామ. ఓం నమః శివాయ. శివాయ నమో. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీం హ్రీం శ్రీధరాయ త్రైలోక్యమోహనాయ విష్ణవే నమ. ఓం నమో బ్రహ్మదేవాయ నమ. హం భూం రం ఐం శ్రీం హ్రీం ఐం మహాసరస్వతీ నమ. శ్రీం మహాలక్ష్మీ నమ. హ్రీం మహారుద్రకాళీ నమ. ఈ సంవత్సరము అంటే 2025వ సంవత్సరము డిసెంబర్ 30వ తేదీ మంగళవారము ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి. ఈ యొక్క పర్వదినాన మన వెంకటగిరి బంగారుపేట బీసీ కాలనీ నందు స్థాపింపబడి నెలకొల్పబడి ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తిపీఠం శ్రీ 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 విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం ప్రాంగణం నందు భగవాన్ శ్రీ 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 సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠంలో కొలువై ఉన్నటువంటి త్రిముఖ దుర్గా అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, క్రీం శ్రీం ఐం త్రిశక్తి అంశీభూతంతో పంచభూతాత్మకమైనటువంటి మహాశక్తితో అమ్మవారు అంటే శ్రీ శ్రీ విష్ణుదుర్గా అమ్మవారు ఈ యొక్క శక్తిపీఠంలో కొలువై ఉన్నారు. ప్రతినిత్యము అనునిత్యము త్రికాలాలయందు కూడా అమ్మవారు ఈ యొక్క శక్తిపీఠం నందు ధూప దీప నైవేద్య మంగళ హారతులు స్వీకరిస్తూ అమ్మవారు కొలువై ఉన్నారు. కాబట్టి డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి పర్వదినాన భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారి యొక్క ఆధ్యాత్మిక చింతనతో ధార్మికమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటి మనస్సుతో అమ్మవారి యొక్క విగ్రహానికి సాక్షాత్తు కలియుగ వైకుంఠ నారాయణుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క అలంకారాన్ని భగవాన్ సురేష్ మహారాజ్ గారు అమ్మవారి యొక్క విగ్రహానికి ఆ రోజు వెంకటేశ్వర స్వామి యొక్క రూపంలో అమ్మవారిని అలంకరించి మనకి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిగా అంటే ప్రసన్న లక్ష్మి వెంకటేశ్వర స్వామివారిగా మనకి ఆ రోజు అమ్మవారు దర్శనమిస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా డిసెంబర్ 30వ తేదీ శక్తిపీఠానికి సకుటుంబ సపరివార సమేతంగా త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మనే విచ్చేసి అమ్మవారిని అంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య మంగళ రూపాన్ని మరియు అమ్మవారి యొక్క మహిమాన్వితమైనటువంటి త్రినేత్ర అంశీభూతమైనటువంటి రూపాన్ని దర్శించుకుని ముక్కోటి ఏకాదశిని మనము అక్కడ నిర్వహించుకోవాలి సకుటుంబ సపరివార సమేతంగా. అంతేకాకుండా ఆ రోజు మధ్యాహ్నము భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో అమ్మవారికి మరియు లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు ధూప నైవేద్యాలు విశేష అలంకరణలు నిర్వహించడమే కాకుండా మధ్యాహ్నము స్వామివారి యొక్క సారథ్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా
నిర్వహించేందుకు స్వామివారు మరియు భక్తులము అందరం కూడా సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున శ్రీ శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠానికి విచ్చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా గరుడ పురాణంలో ఉన్నటువంటి కొన్ని వాస్తవ రూపమైనటువంటి సత్యాలను కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన తరుణం ఆసన్నమవుతుంది. ఎందుచేతనంటే ఈ యొక్క కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ యొక్క అన్ని యుగాలలో కూడా ధర్మము నిరంతరము మనకి ఒక శ్వాస వలె, ఒక ధ్యాస వలె నడుస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన దైనందిక జీవితంలో ధర్మాచరణతో కూడుకున్నటువంటి కార్యకలాపాలను నిర్వహించాలని కూడా కోరుకుంటున్నాము. ఎందుచేతనంటే మనం చూస్తూ ఉన్నాము, ధార్మికుడు ఉంటాడు, దుర్మార్గుడు ఉంటాడు. ఈ ధార్మికుడు అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో అంటే ధార్మికుడు తను చేసేటువంటి ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా భగవతార్పిత పూరితమైనటువంటి భక్తితో, నిస్వార్థ పూరితంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ సిద్ధాంతాన్ని నమ్మి ప్రజల మెప్పుల కోసమో కాకుండా, లేదంటే డబ్బు సంపాదన కోసమో కాకుండా కేవలము నిస్వార్థ పూరితమైనటువంటి భక్తితో, కేవలం పంచభూతాల యొక్క మెప్పు కోసం మాత్రమే ధార్మికుడు అనే వ్యక్తి తన యొక్క కర్మలను నిర్వహిస్తాడు ఈ యొక్క కలియుగంలో. కాబట్టి అటువంటి ధార్మికమైనటువంటి వ్యక్తి మునుల చేత, ఋషీశ్వరుల చేత, యతీంద్రియుల చేత, నాగుల చేత మరియు యోగీశ్వరుల చేత మన్ననలు, మెప్పులు పొందుతాడు. ఈ యొక్క దుర్మార్గుడు అంటే కలియుగంలో దుర్మార్గుడు అనే వ్యక్తి ఉంటాడు. అంటే ఈ యొక్క దుర్మార్గుడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను వశం చేసుకుని ప్రతినిత్యము అనునిత్యం కూడా అధర్మపూరితమైనటువంటి ధనం కోసము మరియు తన యొక్క భౌతిక వాంఛలను అంటే భౌతిక సుఖాల కోసము కర్మలు నిర్వహిస్తూ, అతి ముఖ్యంగా జనాల మెప్పుల కోసము, జనాల తప్పట్ల కోసము తిరుగుతూ ఉంటాడు. వారి యొక్క కర్మలు నిర్వర్తిస్తూ ఉంటాడు. కామపూరితమైనటువంటి బుద్ధితో, శరీరంతో ఈ యొక్క దుర్మార్గుడు కార్యాచరణను నిర్వహిస్తూ ఉంటాడు. సమాజంలో అక్రమంగా, అన్యాయంగా ధనార్జన చేసి జనాల మెప్పుల కోసము బతుకుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని గరుడ పురాణం ప్రకారం ఏమంటామంటే దుర్మార్గుడు, నీచుడు, పనికిమాలిన వ్యక్తి అని అంటారు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఎవరి చేత మన్ననలు పొందుతాడు అంటే మనుషుల చేత. అంటే అధర్మపూరితంగా, అక్రమంగా ఎవరైతే వారి యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారో అటువంటి వ్యక్తుల చేత మాత్రమే మన్ననలు పొందుతాడు ఈ యొక్క దరిద్రుడు, దుర్మార్గుడు. ధార్మికుడు అనే వ్యక్తి మాత్రము ధర్మపరుల చేత, నీతిపరుల చేత, గృహస్థ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తుల చేత మన్ననలు, మెప్పులు పొందుతాడు. పంచభూతాల చేత కూడా మన్ననలు, మెప్పులు పొందుతాడు. ఈ యొక్క దుర్మార్గుడు, నీచుడు మాత్రము ఈ యొక్క శ్మశానంలో ఉండేటువంటి భూత, ప్రేత, పిశాచ గణాంశాల చేత మాత్రమే మెప్పులు పొందుతూ చిట్ట చివరకు శ్మశానంలో బూడిదగానో లేదంటే ఈ యొక్క భూమాతకు ఒక ఆహారంగాను 6 రోజులు గుంటలో పడి తనువు చాలిస్తూ జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన యొక్క దైనందిక జీవితంలో ఈ యొక్క భక్తి అనేదాన్ని మనము ముక్తి కోసం చేయాలి తప్ప జనాల మెప్పుల కోసము మనము భక్తిని నిర్వహించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన యొక్క దైనందిక జీవితంలో నిస్వార్థ పూరితమైనటువంటి భక్తితో మనం భగవంతుని ప్రార్థిస్తూ ముక్తిని పొందుతూ చిట్ట చివరకు ఆ యొక్క భగవంతుల్లో మనము ఐక్యం అంటే ఆత్మను పరమాత్మలో లీనం చేయడమే మన యొక్క తత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిసెంబర్ 30వ తేదీన మన విష్ణుదుర్గా శక్తి అమ్మవారి యొక్క పీఠానికి విచ్చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు సకుటుంబ సపరివారితంగా ప్రాప్తులు కాగలరని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మిక్కిలి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము మేమందరం. ఓం ఐం శ్రీం క్రీం నమో విష్ణుదుర్గా పరమేశ్వర్యే నమః. ఓం క్లీం హ్రైం శ్రీం సౌం.